ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రతిరోజు ఒక విచిత్రమైన విషయం జరుగుతూ ఉండేది. ఎవరికైనా పెద్ద సమస్య వస్తే అది తెలియకుండా పరిష్కారం అయిపోతూ ఉండేది. పంటలు పాడవ్వబోతే వర్షం పడేది. గొడవలు పెరగబోతుంటే ఎవరో వచ్చి మాటలతో శాంతింపజేసేవాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచో సహాయం వచ్చేది. గ్రామస్తులు దీన్ని అదృష్టం అనుకున్నారు. కానీ అదృష్టం వెనుక ఒక మనిషి ఉన్నాడని ఎవ్వరూ గమనించలేదు. ఆ మనిషి పేరు ఎవ్వరికీ తెలియదు. పాత బట్టలు వేసుకొని ఎవరి ఇంటి దగ్గర నిలబడకుండా ఎప్పుడూ నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద కష్టకాలం వచ్చింది. వర్షాలు ఆగిపోయాయి. పంటలు ఎండిపోతున్నాయి. అందరూ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. కానీ ఏమీ మారలేదు. అప్పుడు ఆ నిశ్శబ్ద మనిషి గ్రామం చివర్లో ఒక చెట్టు కింద కూర్చొని మట్టిని చేతుల్లోకి తీసుకొని పైకి చూశాడు. ఎవరికీ తెలియకుండా గ్రామంలోని బావుల దారులు శుభ్రం చేయించాడు. ప్రజలను కలిసి పని చేయమని ప్రోత్సహించాడు. ఆశ నింపే మాటలు చెప్పాడు. కొన్ని రోజులలో నీరు మళ్ళీ వచ్చింది. పంటలు నిలబడ్డాయి. అప్పుడే గ్రామస్తులు ఆ మనిషిని వెతకడం మొదలుపెట్టారు. కానీ అతను కనిపించలేదు. ఆ చెట్టు కింద మాత్రం ఒక చిన్న వాక్యం మిగిలి ఉంది. నన్ను వెతకకండి, మీరు ఒకరికొకరు చేసిన సహాయంలోనే నేను ఉంటాను అని రాసి ఉంది. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి ఆ గ్రామంలో దేవుని గుడిలో మాత్రమే కాదు, మంచి పనిలో, మంచి మాటలో, సహాయంలో కూడా చూడటం మొదలుపెట్టారు.